ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం. సప్తమ పరిచ్ఛేదం. భక్తులతో సంభాషణ. ఆదివారం అక్టోబర్ 25, 1885. సమయం ఉదయం 6:30 గంటలు కావస్తోంది. మా శ్యాంపుకూర్ వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగాడు. అతడు శ్రీరామకృష్ణుల పరిస్థితిని తెలుపడానికి డాక్టర్ సర్కార్ ఇంటికి వెళ్ళనున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు. తెల్లవారుజామున నోరంతా నీటితో నిండిపోయింది. దానికి తోడు దగ్గు కూడా. డాక్టర్కు ఈ సంగతి తెలియచేయి. ఇంకా నేను స్నానం చేయవచ్చునా లేదా అన్న విషయం కూడా అడుగు. 7 గంటలకు మా డాక్టర్ సర్కార్ ఇంటికి చేరుకొని ఆయనకు శ్రీరామకృష్ణుల పరిస్థితిని తెలియపరిచాడు. డాక్టర్కు విద్య నేర్పించిన వృద్ధ అధ్యాపకుడు మరి 2 మిత్రులు అక్కడ ఉన్నారు. డాక్టర్ తన అధ్యాపకునితో ఇలా అన్నాడు. మహాశయ, రాత్రి 3 గంటల నుండి నాకు పరమహంసదేవుల గురించి ఒకటే ఆలోచన. తర్వాత నిద్ర పట్టనే లేదు. ఇప్పుడు కూడా ఆయన గురించిన ఆలోచనలు మదిలో మెదులుతూనే ఉన్నాయి. డాక్టర్ మిత్రుల్లో ఒకరు ఆయన్ను ఇలా అడిగాడు. కొందరు ఆయన్ను అవతార పురుషుడని అంటారని విన్నాను. మీరు ఆయన్ను రోజూ చూస్తున్నారు కదా, ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు? డాక్టర్: వ్యక్తిగా ఆయన పట్ల నాకు అత్యున్నత గౌరవం ఉంది. మా డాక్టర్ మిత్రులతో: డాక్టర్ గారు ఎంతగానో దయ చూపి ఆయన చికిత్స చేస్తున్నారు. డాక్టర్: దయ ఏమిటి నువ్వు మాట్లాడేది? మా దయంటే పరమహంసదేవుల మీద కాదు, మా మీద. డాక్టర్: నాకు ఎంతగా నష్టం కలుగుతుందో మీకు తెలియడం లేదు. అక్కడకు రావడం మూలాన ప్రతిరోజు 2-3 రోగులను చూడలేకపోతున్నాను. మరుసటి రోజు నా అంతట నేనే వారి ఇళ్లకు వెళ్ళినప్పుడు ఎలాంటి రుసుము పుచ్చుకోలేను. నా అంతట నేను వెళ్ళి రుసుము ఎలా పుచ్చుకోగలను? మహిమా చక్రవర్తి గురించిన ప్రస్తావన వచ్చింది. గత శనివారం నాడు డాక్టర్ శ్రీరామకృష్ణులను సందర్శించినప్పుడు అతడు కూడా అక్కడ ఉన్నాడు. డాక్టర్ను చూపుతూ అతడు శ్రీరామకృష్ణులతో ఇలా అని ఉన్నాడు. అయ్యా, డాక్టర్ల అహంకారం తలకెక్కించడానికి ఈ రోగాన్ని మీ అంతట మీరే కల్పించుకున్నారు. మా డాక్టర్తో: గతంలో మహిమా చక్రవర్తి మీ వద్దకు వచ్చి వైద్యశాస్త్రంపై మీరు ఇచ్చే ఉపన్యాసాలను వినేవాడు. డాక్టర్: అవునా? అతడు ఎంతటి తమస్సుతో నిండి ఉన్నాడో చూసావా? అతడికి నేను భగవంతుడి 3వ రూపంగా నమస్కారం చేశాను. భగవంతుడిలో సత్వరజస్తమో గుణాలు ఉన్నవి. తమస్సు అనేది 3వ గుణం, హీనమైన గుణం. మీరు డాక్టర్ల అహంకారం తలకెక్కించడానికే ఈ రోగాన్ని కల్పించుకున్నారు అని అతడు పరమహంస దేవులతో అనడం విన్నావు కదా. మా పరమహంస దేవులు కావాలి అనుకుంటే తమ రోగాన్ని నయం చేసుకోగలరు అన్నది అతడి విశ్వాసం. డాక్టర్: ఆహా, రోగాన్ని తనంతట తానే నయం చేసుకోవడమా? అది సాధ్యమయ్యే పనేనా? మేము వైద్యులం. క్యాన్సర్ ఎలాంటి వ్యాధో మాకు బాగా తెలుసు. మేమే దానికి చికిత్స చేయలేకపోతున్నాము. ఆయన తనంతట తానే నయం చేసుకోవడమా? ఆయనకు క్యాన్సర్ గురించి ఏమీ తెలియదు కూడా. మిత్రులతో: రోగం నయం కాదన్న మాట నిజమే, కానీ వీరందరూ ఆయన్ను అమిత శ్రద్ధాభక్తులతో సేవిస్తున్నారు. వచ్చి శ్రీరామకృష్ణులను చూడమని మా డాక్టర్ను అభ్యర్థించి వెళ్ళిపోయాడు. అష్టమ పరిచ్ఛేదం. విజయ్ తదితర భక్తులతో ప్రేమానందంలో శ్రీరామకృష్ణులు. మధ్యాహ్నం సమయం 3 గంటలు. మా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి డాక్టర్ సర్కార్తో తను జరిపిన సంభాషణను అప్పచెప్పాడు. ఆయనతో: ఇవాళ డాక్టర్ నన్ను ఇబ్బందిలో పెట్టేశాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు: ఏమైంది? మా డాక్టర్లు అహంకారం తలకెక్కించడానికే మీరు ఈ రోగాన్ని కల్పించుకున్నారన్న మాటను ఆయన నిన్న ఇక్కడ విన్నాడు. శ్రీరామకృష్ణులు: ఆ మాట ఎవరన్నారు? మా మహిమా చక్రవర్తి. శ్రీరామకృష్ణులు: అయితే ఆయన మహిమా చక్రవర్తిని భగవంతుడి తమోగుణ రూపంగా అభివర్ణించాడు. భగవంతుడిలో సత్వరజస్తమో గుణాలు 3 ఉన్నాయన్న మాటను ప్రస్తుతం ఆయన అంగీకరిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వారు. రాత్రి 3 గంటలకు ఆయనకు మెలకువ వచ్చిందట. అప్పటి నుండి ఆయన మీ గురించే ఆలోచిస్తున్నాడట. నేను ఆయన్ను 8 గంటలకు చూసినప్పుడు కూడా పరమహంసదేవుల గురించిన ఆలోచన ఇంకా నా మదిలో మెదులుతూనే ఉంది అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: అతడు ఆంగ్ల విద్యలు అభ్యసించిన వ్యక్తి. నా గురించి చింతన చేయమని నేను అతడితో చెప్పజాలను, కానీ అతడే తన ఇచ్చ మేరకు చేస్తున్నాడు. ఇంకా మీ గురించి ఇలా అన్నాడు. ఆయన్ను అవతార పురుషుడని చెప్పలేను, కానీ ఒక వ్యక్తిగా మాత్రం ఆయనకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తాను.
శ్రీరామకృష్ణులు ఇంకా ఏమైనా మాట్లాడారా? ఇవాళ రోగికి ఏమైనా సలహాలు ఉన్నాయా అని అడిగాను. అందుకు బదులుగా ఆయన సలహాల, వాటిని అలా ఉండనివ్వు, మళ్ళీ ఇవాళ వచ్చి రోగిని చూడవలసి ఉంది. అందరూ నవ్వారు. ఇంకా ఇలా అన్నాడు, నా సంపాదన రోజు ఎంతగా తగ్గిపోతుందో మీకు తెలియడం లేదు. రోజు 2-3 పిలుపులను వదులుకోవలసి వస్తోంది. గదిలో నరేంద్రుడితో పాటు మహిమా చక్రవర్తి, నవగోపాల్, భూపతి, లాటు, చిన్న నరేంద్రుడు మొదలైన భక్తులు ఉన్నారు. విజయకృష్ణ గోస్వామి గదిలోకి వచ్చి ఎంతో భక్తిభావంతో శ్రీరామకృష్ణుల పాదధూళిని స్వీకరించాడు. అతడితో పాటు అనేక మంది బ్రహ్మ సమాజ భక్తులు కూడా వచ్చారు. విజయ్ బ్రహ్మ సమాజంతో తన సంబంధాలను తెగదింపులు చేసుకొని స్వతంత్రంగా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తున్నాడు. అతడి శ్రద్ధాభక్తుల కారణంగా శ్రీరామకృష్ణులకు అతడంటే ఎంతో ప్రీతి. శ్రీరామకృష్ణులకు శిష్యుడు కాకపోయినప్పటికీ విజయ్ ఆయనంటే ఎంతో గౌరవం చూపుతాడు. చాలా కాలం అతడు ఢాకాలో వసించాడు. ఈ మధ్యనే ఉత్తర భారతదేశంలో పలు తీర్థాలు సేవించి కలకత్తాకు తిరిగి వచ్చాడు. సర్వం శ్రీరామకృష్ణుల వద్దనే. విజయ్ దర్శనం. మహిమ విజయ్తో, మహాశయ, మీరు తీర్థయాత్రలు చేసి వచ్చారు, పలు ప్రదేశాలు సందర్శించారు. మీ అనుభవాలు ఏమిటో కాస్త తెలియచేయండి. విజయ్, నేనేం చెప్పను. ప్రస్తుతం మనం కూర్చున్న చోటనే సర్వం ఉన్నట్లుగా దర్శిస్తున్నాను. అటూ ఇటూ తిరగడం అంతా వ్యర్థమే. అన్య ప్రదేశాలలో ఈయనకు సంబంధించిందే 1 అణ, 2 అణాలు, మరీ ఎక్కువంటే 4 అణాలు మాత్రమే దర్శించాను. కానీ ఇక్కడ మాత్రం మొత్తం 16 అణాలు, అంటే 100కి 100 పాళ్ళు ప్రస్ఫుటం అవుతోంది. మహిమ, సరిగ్గా చెప్పారు. పైగా ఇలా పరిభ్రమింపచేసేది ఈయనే. ఒకచోట స్థిరంగా కూర్చోపెట్టేది కూడా ఈయనే. శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, విజయ్ మనోస్థితిలో ఎలాంటి మార్పు వచ్చిందో చూడు. ప్రస్తుతం అతడి లక్షణాలన్నీ మారిపోయి ఉన్నాయి. పాలను బాగా మరగపెట్టాక నీళ్లన్నీ ఇంకిపోగా మిగిలిన చిక్కటి పాలలా ఉన్నాడు ఇప్పుడు. మెడ, నుదురు చూసి నేను పరమహంసను గుర్తించగలను. అవును, ఫలానా వ్యక్తి పరమహంస కాదా అన్న సంగతి చెప్పగలను. మహిమ విజయ్తో, మహాశయ, మీరు ఆహారం తగ్గించినట్లున్నారు, ఏమంటారు? విజయ్, అలాగే ఉన్నట్టుంది. శ్రీరామకృష్ణులతో, మీకు జబ్బు చేసిందని విని చూడడానికి వచ్చాను. మళ్ళీ ఢాకాలో. శ్రీరామకృష్ణులు, ఏమిటి? విజయ్ ఏమీ బదులు చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. విజయ్, ఈయన తన దివ్యత్వాన్ని తానే స్వయంగా ప్రదర్శించనిదే అర్థం చేసుకోవడం కష్టం. 16 అణాల అభివ్యక్తీకరణ ఇక్కడే ఉంది. శ్రీరామకృష్ణుడు కేదార్ ఒకసారి ఇలా అన్నాడు, తక్కిన చోట్లలో తినడానికి ఏమీ దొరకదు, కానీ ఇక్కడ మాత్రం కడుపు నిండా తినడానికి లభిస్తుంది. మహిమ, కేవలం కడుపు నిండా మాత్రమేనా ఏమిటి? బయటకు పొంగి పొరలిపోతుంటేను. శ్రీరామకృష్ణుల వద్ద విజయ్ శరణాగతి. శ్రీరామకృష్ణుల సమాధి స్థితి. విజయ్ చేతులు జోడించి శ్రీరామకృష్ణులతో, మీరెవరో ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. మీరు మరేమీ చెప్పనక్కరలేదు. శ్రీరామకృష్ణులు భావావస్థలో అలా అయినట్లయితే అదే. విజయ్, అర్థమైంది. ఇలా పలికి విజయ్ శ్రీరామకృష్ణుల కాళ్లపై పడ్డాడు. ఆయన పాదాలను తన వక్షస్థలంపై మోపి వాటిని పట్టుకున్నాడు. శ్రీరామకృష్ణులు బాహ్యజ్ఞాన శూన్యులై శిలా విగ్రహంలా కూర్చుండిపోయారు. ప్రేమావేశపూరితమైన ఈ అద్భుత దృశ్యాన్ని చూసి అక్కడ కూర్చుని ఉన్న భక్తులలో కొందరికి కన్నీరు స్రవించసాగింది. మరికొందరు స్తవస్తోత్రాలు పఠించసాగారు. తమ తమ భావాలకు అనుగుణంగా భక్తులందరూ తదేక దృష్టితో శ్రీరామకృష్ణుల వంకే చూడసాగారు. కొందరు పరమభక్తుడిగాను, కొందరు సాధువుగాను, మరికొందరు మానవ రూపం ధరించిన సాక్షాత్తు భగవంతునిగాను ఆయన్ను దర్శిస్తున్నారు. మహిమాచరణ్ అసురునయనాలతో, చూడండి చూడండి ప్రేమమూర్తిని అంటూ పాడాడు. మధ్య మధ్యలో పరబ్రహ్మాన్ని దర్శిస్తున్నట్లుగా తురీయ సచ్చిదానందం ద్వైతాద్వైత వివర్జితం అంటున్నాడు. నవగోపాల్ కూడా విలపిస్తున్నాడు. భూపతి పాడసాగాడు. చాలాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు మళ్ళీ బాహ్యస్పృహలోకి వచ్చారు. శ్రీరామకృష్ణుల లెక్క, అవతార ప్రయోజనం. శ్రీరామకృష్ణులు మాతో, భావావస్థలో నాకు ఏదో అవుతోంది, ఇప్పుడు నాకు సిగ్గు వేస్తోంది, ఆ స్థితిలో నన్ను ఏదో భూతం ఆవహించినట్లు అనిపిస్తోంది, నేనుగా ఉండను, ఆ స్థితి నుండి దిగివచ్చేటప్పుడు నాకు లెక్క పెట్టడం చేత కాదు, లెక్కించాలని ప్రయత్నిస్తూ 1, 7, 8 లేకుంటే అలాంటిదే ఏదో అంటూ ఉంటాను.
నరేంద్రుడు: అంతా ఒక్కటే కదా. శ్రీరామకృష్ణులు: ఊహు, అది ఒకటి రెండులకు అతీతమైనది. మహిమ: అవునవును, ద్వైతాద్వైత వివర్జితం. శ్రీరామకృష్ణులు: అక్కడ విచార క్షయిస్తోంది. పాండిత్యం ద్వారా భగవంతుణ్ణి పొందలేము. ఆయన వేదాలు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలన్నిటికీ అతీతుడు. జ్ఞాని అయినప్పటికీ ఎవరైనా చేత పుస్తకం పట్టుకుని ఉంటే అతన్ని నేను రాజర్షి అంటాను. కానీ బ్రహ్మర్షికి ఎలాంటి బాహ్య చిహ్నం ఉండదు. శాస్త్రాల ప్రయోజనం ఏమిటో తెలుసా? 5 సేర్ల మిఠాయి, ఒక దోవతి పంపమని ఎవరో ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని అందుకున్న వ్యక్తి దాన్ని చదివి 5 సేర్ల మిఠాయి, దోవతిని జ్ఞాపకం పెట్టుకున్నాడు. తర్వాత ఉత్తరాన్ని పారేశాడు. ఇక ఉత్తరం ప్రయోజనం ఏముంది? విజయ్: మిఠాయిలు పంపించాడని అర్థం అవుతోంది. శ్రీరామకృష్ణులు: మానవ రూపాన్ని ధరించి భగవంతుడు అవతరిస్తాడు. ఆయన సర్వస్థానాలలోనూ సర్వభూతాలలోనూ ఉన్నాడన్నమాట నిజమే. కానీ ఆయన్ను అవతార పురుషుడిగా చూడనిదే జీవుని ఆకాంక్ష పూర్తి కాదు. అతడి అవసరం తీరదు. ఇది ఎలాంటిదో తెలుసా? ఆవు దేహంలో నువ్వు ఏ భాగాన్ని తాకినా సరే అది ఆవును తాకినట్లే అవుతుంది కదా. దాని కొమ్ములను తాకినా అది ఆవును తాకినట్లే అవుతుంది. కానీ పాలు మాత్రం ఆవు పొదుగు నుండే లభ్యమవుతాయి. అందరూ నవ్వారు. మహిమ: కావలసిన వస్తువు పాలు అయినప్పుడు నోటిని పొదుగు వద్ద పెట్టాలి. కొమ్ములను చప్పరిస్తే ఏమిటి ప్రయోజనం? అందరూ నవ్వారు. విజయ్: కానీ మొదట్లో దూడ ఆవు యొక్క ఇతర భాగాలను నాకుతూ ఉంటుంది కదా. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: నిజమే. కానీ దూడ అలా చేయడం చూసి బహుశా ఎవరో ఒకరు దానికి పొదుగును అందిస్తారు. అందరూ నవ్వారు. నవమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు, డాక్టర్ సర్కార్ తదితర భక్తులు. ఈ విధంగా సంభాషణ నడుస్తూ ఉండగా డాక్టర్ సర్కార్ గదిలోకి వచ్చి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు: నిన్న రాత్రి 3 గంటలకు నాకు మెలకువ వచ్చింది. మీకు జలుబు చేస్తుందేమోనని కేవలం మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా మీ గురించి ఎంతగా ఆలోచించానని. శ్రీరామకృష్ణులు: బాగా దగ్గు వస్తోంది. గొంతు నొప్పిగా ఉంది. తెల్లవారుజామున నోరంతా నీటితో నిండిపోయి ఉంటోంది. పైగా ఒళ్ళంతా ఒకటే నొప్పులు. డాక్టర్: నాకు ఆ సమాచారమంతా ఉదయమే తెలిసింది. మహిమాచరణ్ తన భారతదేశ యాత్ర విశేషాలు చెప్పసాగాడు. లంకలో ఎవరూ నవ్వరని చెప్పాడు. అది విని డాక్టర్ సర్కార్: అలా అయి ఉండవచ్చు. కానీ నేను దాని గురించి విచారణ చేయవలసి ఉంది అన్నాడు. అందరూ నవ్వారు. డాక్టర్ వృత్తి. శ్రీరామకృష్ణులు: డాక్టర్ వృత్తికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు డాక్టర్తో: డాక్టర్ వృత్తి చాలా ఉన్నతమైనదిగా పలువురు భావిస్తారు. డబ్బు పుచ్చుకోకుండా ఇతరుల దుఃఖాలను చూచి దయతలచి చికిత్స చేసినట్లయితే అది మహత్కార్యాలలో కూడా మహత్కార్యమే. కానీ ధనం స్వీకరిస్తూ అలాంటి పని చేయగా మనిషి నిర్దయుడైపోతాడు. ధనార్జన నిమిత్తం మలమూత్రాదులను పరీక్షించడం నీచమైన పని. డాక్టర్: మీరు చెప్పేది నిజమే. కేవలం ఆ దృష్టితోనే డాక్టరు వృత్తి నిర్వర్తించడం అనుచితం. మీ ఎదుట నేను బడాయికి పోను. కానీ శ్రీరామకృష్ణులు: అయితే నిస్వార్థభావంతో కనుక డాక్టర్ వృత్తి ద్వారా ఇతరులకు ఉపకారం చేసినట్లయితే అది చాలా ఉదాత్తమైనది. గృహస్థుకు వృత్తి ఏదైనప్పటికీ మధ్య మధ్యలో సాధు సాంగత్యం నేర్పడం అతడికి ఎంతైనా అవసరం. భగవంతుడిపై ప్రేమ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి తనంతట తానే సాధు సాంగత్యం కోసం వెతుకుతాడు. నేను గంజాయి సేవించే వారి ఉదాహరణ చెబుతూ ఉంటాను కదా. గంజాయి తాగేవాడు మరో గంజాయి తాగేవాడి సాంగత్యాన్ని ఇష్టపడతాడు. గంజాయి త్రాగని వ్యక్తులు తారసపడినట్లయితే అతడు తల కిందకు దించుకుని వెళ్ళిపోతాడు. లేకుంటే ఒక మూలన నక్కి ఉంటాడు. కానీ మరో గంజాయి తాగేవాడిని చూసినట్లయితే అతడు మహదానంద పడిపోతాడు. అందరూ నవ్వారు. రాబందుకు నచ్చేది రాబందు సాంగత్యమే. డాక్టర్ ఇంకా కాకిని చూసి రాబందు భయంతో పారిపోతుంది. నా ఉద్దేశంలో కేవలం మానవులను మాత్రమే కాదు, సమస్త ప్రాణులను సేవించాలి. తరచూ నేను మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పిచ్చుకలకు పెడుతూ ఉంటాను. డాబా మీద నేనా ఉండలను విసిరేసరికి పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి ఆనందంతో వాటిని తింటూ ఉంటాయి. శ్రీరామకృష్ణులు: ఆహా, అది ఎంత మంచి విషయం. సాధువులు ప్రాణులకు ఆహారాన్ని తినిపించాలి. సాధువులు చీమలకు చక్కెర తినిపిస్తారు. డాక్టర్: ఇవాళ పాటలు ఉండవా?
శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో కాస్త పాడరాదు. నరేంద్రుడు తంబూరా చేత పట్టుకుని పాడసాగాడు. పక్క వాయిద్యాలు జత కలిశాయి. గానం ముగిశాక భక్తులలో అనూహ్యమైన భావపరివర్తనం కలిగింది. వారందరూ దివ్యభావంలో ఉన్మత్తులైపోయారు. పండితుడు తన పాండిత్యాభిమానాన్ని వదిలిపెట్టి లేచి నిలబడి ఇలా అరిచాడు. అందరికంటే ముందుగా విజయ్ భావోన్ముక్తుడై లేచి నిలబడ్డాడు. ఎదురుగా కూర్చుని ఉన్న డాక్టర్ కూడా లేచి నిలబడ్డాడు. నరేంద్రుడి గానంతో గదంతా ప్రగాఢ ఆధ్యాత్మిక తరంగాలతో ఓలలాడింది. చిన్న నరేంద్రుడు, లాటు, భావసమాధి నిమగ్నులయ్యారు. సైన్సులో నిష్ణాతుడైన డాక్టర్ కూడా ఈ అద్భుత దృశ్యాన్ని దర్శిస్తూ అవాక్కైపోయాడు. భావసమాధి నిమగ్నులైన భక్తులందరూ బాహ్య జ్ఞాన రహితులుగా ఉండడం ఆయన గమనించాడు. వారందరూ స్తంభీభూతులై ఉన్నారు. కాసేపటి తర్వాత సాధారణ స్థాయికి వస్తూ వారిలో కొందరు నవ్వుతున్నారు, మరికొందరు విలపిస్తున్నారు. ఆ సమయంలో అపరిచిత వ్యక్తి ఎవరైనా గదిలోకి వస్తే తాగుబోతులందరూ ఒకచోట సమావేశమై ఉన్నారని భావించడం తథ్యం. దశమ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల క్రోధజయం. కొంతసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు సంభాషణను కొనసాగించారు. భక్తులు తిరిగి తమ తమ ఆసనాలలో కూర్చున్నారు. సమయం రాత్రి 8 గంటలైంది. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, ఇందాక నువ్వు వీరందరి భావపారవస్యతలను చూశావు కదా, వీటి గురించి నీ సైన్సు ఏం చెబుతుంది? ఇదంతా బూటకం అంటావా? డాక్టర్, ఇంతమందికి అలాంటి స్థితి కలుగుతున్నప్పుడు అది వాస్తవం అని చెప్పాలి. అది బూటకం కానేరదు. నరేంద్రుడితో, నువ్వు వెర్రివాణిని చేయవే నీ ప్రేమలోన, పిచ్చివాణిని చేయవే ననుగన్న తల్లి అని పాడుతున్నప్పుడు నేను స్థిరంగా ఉండలేక లేచి నిలబడ్డాను. పిదప అతి కష్టంతో నా భావాన్ని నిగ్రహించుకున్నాను. నా భావాలను ఇలా వెలుపలకు ప్రదర్శించకూడదు అనుకున్నాను. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, నువ్వు మేరుపర్వతంలా నిశ్చలంగా ఉండేవాడివి. అందరూ నవ్వారు. నీ స్వభావం అగాధమైనది. రూప సనాతనుల భావాన్ని ఎవరూ పసిగట్టలేకపోయేవారు. ఏనుగు ఒక చిన్న మడుగులో కనుక దిగినట్లయితే అంతా అల్లకల్లోలమైపోతుంది. కానీ అది పెద్ద చెరువులోకి ప్రవేశించినట్లయితే అలా జరగదు. అది ఎవరికి ఇంచుక కూడా తెలియరాదు. ఒకసారి రాధాదేవి తన చెలితో ఇలా అంది. ఓ చెలి, కృష్ణుడి విరహంతో నువ్వెంతగా రోదిస్తున్నావు. కానీ నా వంక చూడు. నా హృదయం రాతిలా ఎంతటి కఠినమైనదో చూడు. నా కళ్ళలో ఒక్క చుక్క కూడా నీరు రాలేదు. అప్పుడు ఆమె చెలి బృంద ఇలా అన్నది. నీ కళ్ళలో నీరు లేదన్నమాట నిజమే. అయితే అందులో ఒక అంతరార్థం ఉంది. నీ హృదయంలో విరహాగ్ని సర్వదా ప్రజ్వలిస్తూనే ఉంది. కళ్ళలో నీరు రావడమే తడువు. అది ఆ విరహాగ్ని తాపానికి ఇంకిపోతోంది. డాక్టర్, మాటలు చెప్పడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు. నవ్వులు. సంభాషణ అన్య విషయాల వైపుకు మరలింది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో తమకు ప్రథమంలో కలిగిన భావావస్థలను డాక్టర్కు వర్ణించి చెప్పసాగారు. కామక్రోధాదులను వశం చేసుకోవడం ఎలాగో కూడా చెప్పారు. డాక్టర్, మీరు భావావస్థలో వివసలై పడిపోయినప్పుడు ఎవడో దుష్టుడు వచ్చి బూటుకాలితో మిమ్మల్ని తన్నాడని విన్నాను. శ్రీరామకృష్ణులు, నువ్వా సంగతి మా నుండి వినివింటావు. ఆ వ్యక్తి చంద్ర హల్దార్, కాళీఘాట్లోని కాళీ మందిర పూజారి. మధుర్బాబు వద్దకు తరచూ వస్తూ ఉండేవాడు. ఒకరోజు నేను భావావస్థలో నేలపై పడి ఉన్నాను. గదంతా చీకటిగా ఉంది. మధుర్బాబు వద్ద ప్రాపకం సంపాదించడానికై నేను అటువంటి స్థితులు కలిగినట్లు నటిస్తుంటానని అతడు భావించేవాడు. అతడు గదిలోకి వచ్చి బూటుకాలితో పలుమార్లు నన్ను తన్నాడు. దానితో శరీరంపై నల్లగా గుర్తులు పడ్డాయి. మధుర్బాబుకు ఈ విషయం చెబుదామని అందరూ అన్నారు. కానీ నేను వద్దని చెప్పాను. డాక్టర్, ఇది కూడా భగవంతుడి లీలే. దీన్ని చూసి కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎలాగో, క్షమించే గుణాన్ని అలవర్చుకోవడం ఎలాగో లోకులు నేర్చుకుంటారు. విజయ్, నరేంద్రుల దర్శనాలు. ఈలోపు విజయ్ పలువురు భక్తులతో సంభాషిస్తున్నాడు. విజయ్, ఎవరో ఒక వ్యక్తి సర్వదా నాతో పాటు తిరుగుతూ ఉన్నట్లు నాకు తోస్తోంది. ఎక్కడో దూరంగా జరుగుతున్న విషయాలు అతడు నాకు తెలియచేస్తాడు. నరేంద్రుడు, సంరక్షించే దేవతలాగా. విజయ్, నేను శ్రీరామకృష్ణులను ఢాకాలో చూశాను. ఆయన్ను స్పృశించాను కూడా. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అతడు మరెవరో అయి ఉంటాడు.
నరేంద్రుడు: నేను కూడా ఈయన్ను పలుమార్లు చూశాను విజయ్తో, అందుకే మీరు చెప్పేది నమ్మనని నేను అలా చెప్పను. ఇది 46వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.